సారీ రైట్. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లుకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది. మొత్తం మీద 489 మంది ఈ ఓటింగ్ ప్రక్రియలో సభ్యులు పాల్గొంటే దీంట్లో అనుకూలంగా 278 మంది, అలాగే వ్యతిరేకంగా 211 ఓట్లు పోలయ్యాయి. దీనికి మొత్తానికి కావలసినటువంటి సంఖ్యాబలం 322, అంటే 44 సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం మూలన లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయింది. ప్రతిపక్షాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాయి, దీనికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడాను ఎన్డీఏ కావాలనే ఈ రకమైనటువంటి జిమ్మిక్లకు పాల్పడింది. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి గిమ్మిక్స్. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో చెల్లవు. దానికి పర్యవసనమే ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, చూద్దాం మరి కేంద్రం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది, నెపం ఎవరి మీద నెడుతుంది. రేపు ఈ అవిశ్వాస బిల్లు వీగిపోవడం అనేదే ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుందేమో. ప్రతిపక్షాల మీదకు నెపం నెట్టేటువంటి అవకాశం కూడా దీనిలో లేకపోలేదు. రేపు ప్రజాక్షేత్రంలో వెస్ట్ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా దీన్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకుంటుంది. రైట్, ఆమె ఓడింది కాదు ఓడించారు. అధికార విపక్షాల రాజకీయంలో మహిళ బలైపోయింది. మోదీ ప్రభుత్వానికి మొదటిసారి చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది, కానీ వీగిపోయింది. 489 మంది సభ్యుల్లో 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు, 278 మంది అనుకూలంగా ఓటు వేశారు. కానీ 2/3 మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో బిల్లులు వీగిపోయాయి.